హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క మరికొన్ని విజువల్స్, టెంపుల్ వ్యూస్ అనేటివి నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో కెమెరాస్ అయితే అక్కడ, ఫోన్స్ అయితే అస్సలు అలౌ లేదనమాట. కొన్ని ప్లేసెస్లో మాత్రమే అలౌ చేస్తున్నారు. చాలా ప్లేసెస్లో స్ట్రిక్ట్గా ఉంది, ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ కాబట్టి లాట్ ఆఫ్ పబ్లిక్ వస్తున్నారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎంత బ్యూటిఫుల్ టెంపుల్, సూపర్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. కన్నులకు విందుగా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు హైదరాబాద్లో ఏదన్నా చూడాల్సిన ప్లేస్ ఉంది అంటే కనుక చాలా దగ్గరలో హైదరాబాద్కి ఈ స్వర్ణగిరి టెంపుల్ అని నేను చెప్తానమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతిలో ఉన్నట్లుగానే మనకి అనిపిస్తుంది అనమాట. చాలా దగ్గరగా డిజైన్ చేశారు, అలాంటి ఆర్కిటెక్చర్ కూడా. కొన్ని ప్లేసెస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయన్నమాట. తిరుపతికి వెళ్ళినట్లే అనిపిస్తుంది. తెలంగాణ తిరుపతి అని కూడా పేరు వచ్చింది ఈ స్వర్ణగిరి టెంపుల్కి. ఇక్కడ చూశారు కదా, గోపురానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎలా అరేంజ్ చేశారో, అంటే సేమ్ తిరుపతి లాగా ఉన్నట్టే అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి మండపం చాలా హైట్లో ఉంటుంది. రాత్రిపూట విజువల్స్ మాత్రం సూపర్గా ఉంటాయి స్వర్ణగిరి టెంపుల్వి. ఖచ్చితంగా మీరు ఒక 5 o'clock అక్కడ ఉంటే కనుక డే టైం విజువల్స్ అండ్ నైట్ టైం విజువల్స్ మీరు చూసుకోవచ్చు. ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే మీకు గంట మండపం ఉంటుంది, దాని పక్కనే మీకు జలనారాయణ స్వామి విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ 2 కళ్ళు మనకి సరిపోవు అనమాట. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు మనం ఎక్కడున్నా మనమే మర్చిపోతాం, అంత అద్భుతంగా ఉంటుంది ఈ సీనరీ వచ్చేసి ఇక్కడ టెంపుల్లో. ఖచ్చితంగా జలనారాయణ స్వామిని చూడండి. అండ్ ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ఉంటే కనుక హైదరాబాద్ నుంచి 50 kilometers దూరంలో ఉంది. యాదగిరి గుట్టకి వెళ్ళక ముందే ఒక 20 kilometers బిఫోరే వచ్చేస్తుంది అనమాట. హోప్ యూ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఛానల్ చూస్తూనే